ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి దివ్య గారిని చూస్తే ఇంత ఓవర్ యాటిట్యూడ్ అండ్ ఇంత పొగరు ఎందుకు ఇలా ఇంత పొగరుగా బిహేవ్ చేస్తున్నారని నాలాగే ఎంతమందికి అనిపించిందో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా డిమాండ్ పవన్కి ఎన్నిసార్లు పెడతావు బిగ్ బాస్ బొక్క, ఎన్నిసార్లు వాంటెడ్గా ఆ టాస్క్లో నుంచి పక్కేస్తావు, ఎన్నిసార్లు ఇంటెన్షనల్గా చేసినట్టే ఉంది. క్లియర్గా 360 డిగ్రీస్లో కెమెరాలో చూసినప్పుడు వాళ్ళందరూ డిమాండ్ని రిమూవ్ చేయాలని మాట్లాడుకునే మాటలు విన్న తర్వాతే కదా ఆ రూల్ పెట్టాడు, విన్న తర్వాత కదా వేపేశాడు అని మీలో ఎంతమందికి అనిపించిందో ఈ వీడియో లైక్ చేయాలి, దాంతోపాటు కింద కామెంట్ చేయాలి. దాంతోపాటుగా సంజన గారు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు ఇన్ ఏ పాజిటివ్ వే, టూ గుడ్. కానీ సంచాలకగా ఆవిడ ఒక రౌండ్లో అన్ఫేర్ చేశారు అని ఎంతమంది అనుకున్నారో లైక్ చేయాలి, కింద కామెంట్ కూడా చేయాలి. అండ్ కళ్యాణ్ దివ్య గారే తీసేశారు అని తెలిసిన తర్వాత, దివ్య గారే తనని రిమూవ్ చేశారని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఆగాడు, టీం కోసం ఆగాడా ఏంటి అనేది దాని గురించి మాట్లాడతా. దాంతోపాటుగా డిమాండ్ పవన్ క్వశ్చన్ చేస్తుంటే బాగుండు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు, అండ్ రీతు చౌదరి తనుజ గారి ఆట గురించి, దాంతోపాటుగా లైవ్లో జరిగిన వాటిని మిక్స్ చేసి చెప్తా. అన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడతా, నిజాలు మాత్రమే మాట్లాడతా. ఎందుకంటే ఎపిసోడ్ని బట్టి చాలా వాటికి క్లారిటీ వచ్చి ఉంటుంది. మీకు లైవ్ చూసిన వాటిగా ఫుల్ ఆఫ్ క్లారిటీతో ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసి ఫుల్ షార్ట్గా అవుద్ది అని అనుకున్నాను, కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ మీద చాలా గట్టిగా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చాలా గట్టిగా మాట్లాడతాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, లెంత్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. దాంతోపాటుగా ఒకటి ఉంది, గౌరవ్ రిలేటెడ్గా తెలుగు వాడిని తీసుకోకపోయినందుకు తెలుగు వాళ్ళని తీసుకోవాలి అని మనం ఫీల్ అవ్వడం ఓకే, గుడ్. కానీ ఒక పర్సన్ కంటెస్టెంట్ మనిషిలాగా చూడాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లాంగ్వేజ్ రాదు అనే దాని మీద అతనికి లాంగ్వేజ్ రాకపోవడం వల్లే కొంత చిన్న చూపు చూస్తున్నారని క్లియర్గా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు కాదు, కొన్ని వారాల క్రితం 1 వీక్ బ్యాక్ కూడా ఒక డిస్కషన్ జరిగినప్పుడు లైవ్లో ఏమంటారంటే, ఆడికి అన్నిసార్లు చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం అనే ఫీలింగు, ఇది జనాల్లోకి వెళ్ళద్ది అన్నట్టుగా. ఇమాన్యుల్ అన్నిసార్లు చెప్తున్నా అంటే ఇమాన్యుల్ మనం అన్నిటికీ కసురుకుంటూ ఉంటారు కదా, అది వాడికి బయట సెట్ అవ్వచ్చు, వాడికి కొంచెం పాజిటివ్ అవ్వచ్చు, సింపతి వస్తుంది అనేసి అన్నాడు, గెస్ట్ చేశాడు. అదే జరుగుతుంది. అరే పిల్లైనా రూమ్లో వేసి కుడితే పూల్ అవుతుంది, అదేంట్రా బాబు, అతను తప్పే లేకుండా అతని మీద ఎక్కి తొక్కేస్తున్నారు. అతను క్లియర్గా బాగా పద్ధతిగానే మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడదంటూ లాజిక్కే ఉంది కదా, ఎందుకు అంత ఓవర్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. వీళ్ళు శ్రీతు ఓవర్ చేసింది, దివ్య గారు ఓవర్ చేశారు, దివ్య గారు అయితే 10 ఎక్కువ ఓవర్ చేశారు. ఆ 2-3 పాయింట్లు చాలు దివ్య గారు ఎంత ఓవర్ చేశారు అనే పర్టికులర్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 1 by 1 వస్తా. ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి ఇన్ని ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. అన్ని పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వస్తాం. 1 by 1 అన్ని పాయింట్స్. తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంది, చాలా పాయింట్స్. కానీ రీతు ఇక్కడ నెగిటివ్, కానీ ఓవరాల్గా ఎపిసోడ్లో బాగానే ఉంది. తనుజ గారు ఓవరాల్గా ఎపిసోడ్లో బాగున్నారు. కానీ ఇమాన్యుల్ రిలేటెడ్గా థంబ్నెయిల్ పెట్టలేదు మామ, ఎందుకు పెట్టలేదని చెప్తా. ఇమాన్యుల్ నాకు ఒక పాయింట్లో అస్సలు నచ్చలేదు, బట్ మనం ఏమీ చేయలేం, అది స్ట్రాటజీ. కానీ అది ఎందుకు నచ్చలేదు, ఆ స్ట్రాటజీ వల్ల బొక్క ఏంటి అనేది మాట్లాడతాం. ఆ పర్టికులర్ టైంలో మాట్లాడితే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డైరెక్ట్ సాంగ్ వేసి, ఆ తర్వాత డైరెక్ట్ సాంగ్, ఏం సాంగ్, కమ్మన్ బేబీ లెట్స్ గో అండ్ ద బుల్లెట్, ఆ పాట వేసిన తర్వాత మిల్క్ చూసి షాక్ అయిపోయింది రీతు. ఈ మిల్క్ రిలేటెడ్ చాలా ఫన్ జనరేట్ అయింది. దీని మీద సపరేట్ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా ఫన్ జనరేట్ అయింది లైవ్లో అయితే. ప్రతి సెకండ్ మనోడు ఏం చేస్తాడు, డిమాండ్ పవన్ ముందే ఈ కట్ చేస్తూ ఉంటాడు, అల్లం కట్ చేస్తూ ఉంటాడు టీ కోసం, అవి చూపిస్తారు. ఇవన్నీ చూపిస్తూ ప్రిపరేషన్ అంతా బాగా స్ట్రాంగ్గా గ్రౌండ్ రెడీ చేస్తుంటారు అనమాట. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఎలివేట్ చేయడానికి భలే ఉంది అసలు. ఇతను అల్లం కట్ చేస్తూ ఉంటే, ఆ పొయ్యి మీద టీ కోసం రెడీ చేస్తూ ఉంటే, పాల ప్యాకెట్ లేయడానికి వస్తే ఆ పాల ప్యాకెట్లు ఉండవు. ఆ తర్వాత లేపేశారు నన్ను రెబల్స్, నేనే కదా రేషన్ మీద నేనే లేచిపోయాను కదా అని. రీతు చౌదరి చాలా తెలివైన అమ్మాయి. ఈ సీజన్లో అమ్మాయిల్లో ఈ అమ్మాయి కూడా టాప్ 5కి రావాలి, వస్తేనే దానికి న్యాయం అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకు చెప్తా, అన్నిట్లో ఎఫర్ట్స్, ఎవడు ఏంటి అనేది గెస్ చేస్తుంది, ఎవరు ఏ స్ట్రాటజీలు వేసారని ముఖం మీద రివర్స్గా మాట్లాడేస్తుంది, వెనక ముందు ఏమిలే, ముఖం మీదే. ఎవరైనా ఫస్ట్ వీక్ నుంచి చూసుకోండి, రీతు చౌదరి భరణి గారు ఎగ్గు రిలేటెడ్గా భరణి అండ్ తనుజ వీళ్ళ టీంలో ఉండి టెనెంట్స్లో ఉన్నప్పుడు మీరు చెప్పకపోవడం వల్ల అందరి మీద బ్లేమ్ పడుతుందని గట్టిగా అరిచేసింది. భరణి గారి మీద డైరెక్ట్ టు ద పాయింట్.
అలాంటి సిచ్యువేషన్లు చాలాసార్లు జరిగాయి. డైరెక్ట్గా మాస్క్ మ్యాన్ హరీష్కి ముఖమని చెప్పినోని, ఇమాన్యుల్కి ముఖమని చెప్పినోని, రీతుకు తనుజకి ముఖమని చెప్పినోని ఆన్ ఫేస్ చెప్పేస్తున్న అమ్మాయి. అదొక మంచి ఇది ఉంది. దాంతోపాటుగా ఆట అంటే భయంకరంగా ప్రాణం ఇచ్చేసి ఆట ఆడుతుంది. అన్ని రకాల పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో డెమాన్ రిలేటివ్ కొంత గ్యాప్ పెరిగే కొద్దీ ఓవరాల్ మొత్తం పాజిటివ్గా కనపడుతుంది రీతు చౌదరి. చూడాలి ఫర్దర్గా ఏముంటుందో. ప్రస్తుతం ఈ టాస్క్లో ఫుల్ ఫన్. అది పోయిన తర్వాత బాత్రూంలో ఎత్తుకారా, తర్వాత వచ్చి హౌస్ మేట్స్ అందరిని అడిగారా. దివ్య టాప్ నాచ్ యాక్టింగ్, దాంట్లో డౌటే లేదు. బేభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బాగా యాక్ట్ చేసింది, అందరినీ కన్విన్స్ చేసింది. ఓవరాల్గా వెళ్ళేసి ఏంటి ఎవరు తీసుకున్నారు, సంజన గారు మీరు తీసుకున్నారా, ఏంటండి ఎవరు తీసుకున్నారు అది అని బయట మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళి గార్డెన్లోకి వెళ్ళి అడగడం, ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తేనే చాలా పాయింట్స్ మిస్ కాకుండా వస్తాయని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం. ఇందాక వీడియోలో చెప్పాను కొంచెం ఫాస్ట్ వెళ్తున్నా. ఇక్కడ మీరు గమనించాల, దివ్య వచ్చేసి చూడడానికి వచ్చే ముందు మిల్క్ చూసి రీతు చౌదరి షాక్ అవగానే రే వెళ్ళిపోయింది అనగానే ఇక్కడ ఇది రాసి పెట్టుకున్నాను. ఎందుకు రాసి పెట్టినంటే సాయి కథం, ఇది ఒక్క మాట అండి. ఈ కథం ఎందుకు రాసుకున్నాను తెలుసా, మనోడు మాటలు ఎక్కువ ఉండవు, కంటెంట్ ఏమి ఉండట్లా, ఈ కథం అనేది మాత్రమే ఉంటుందేమో ఈరోజు ఎపిసోడ్లో అనుకునేసి రాసి పెట్టా. కనీసం ఇదేనే ఉండాలి. కానీ దేవుడి దేవ వల్ల అదొక టాస్క్ పెట్టి దాన్ని ఇద్దరు ముగ్గురు ఏయడం బట్టి నోరు తెరవాల్సి వచ్చింది సాయి. లేకపోతే అసలు కంటెంటే ఉండదు కదా సాయి. అందుకని కథం అనేది కూడా రాసి పెట్టుకున్నా, ఇది ఒకటైనా ఉంటుందేమని. దివ్య నైస్గా వచ్చింది. రీతు రెబల్స్ నన్నే లేపేశారా అనేది. దివ్య వచ్చి మీరు ఎవరైనా తీసారా, పవన్ సంజన గారు అందరిని అడుగుతూ ఉంటుంది అనమాట యాక్టింగ్. భరణి గారు సంజన ఫన్, వీళ్ళు చాలా ఫన్ ఉందండి. లైవ్ వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి. సంజన గారి పక్కన కూర్చొని ఒకటి సంజన ఒక్క ప్యాకెట్ అని ఇవ్వమంటాడు ఆయన, ఆవిడ లేపినట్టుగా. ఆవిడ కూడా ఓవర్ లేదు ఇచ్చేది లేదు అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత సరికి దివ్య గార్డెన్లోకి వెళ్ళి కూడా అడుగుతుంది మిల్క్ ప్యాకెట్స్ అన్నీ పోయాయి ఎవరైనా తీసారా అని. తనుజ సంజన గారు తీసినట్టున్నారు, నిన్న ప్యాకెట్స్ అన్నీ పోయాయి, సంజన గారు తీసినట్టున్నారు, నిద్ర రావట్లేదు అనేసి ఆవిడ నవ్వుతుంది ఏందాకని. ఇక్కడ మీరు గమనిస్తే తనుజ గారు ఎంత తెలివిగా బిహేవ్ చేశారని మీకు చెప్తాం. యాక్చువల్గా సంజన గారే రెబల్ అనేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ పర్టికులర్ పాయింట్లో నోరు జారిపోయింది. అయ్యో సంజన గారు అని చెప్పిన తర్వాత కవర్ చేస్తుంది. మీరు గమనించలేదు ఆ కవరింగ్ ఎలా ఉంటుందని చెప్తాం. ఈ పాయింట్లన్నీ ఎందుకు చదివి చెప్తున్నానంటే ఈ పాయింట్లోనే భయంకరమైన పాయింట్లు ఉన్నాయి అనమాట. లైవ్ చూసిన వాటికి క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఫుల్ ఆఫ్ క్లారిటీ ఏంటంటే తనుజకి అండ్ ఇమాన్యుల్కి సంజన గారు రెబల్ అని గట్టి నమ్మకం. రెబల్ అని ప్లస్ ఆవిడతో ఒక డీల్ కుదుర్చుకున్నారు, మా టీంలో వాళ్ళని తీసేవద్దని. ఆవిడ కూడా యాక్టింగ్ అలా చేస్తున్నారు. సరే చూద్దాం మీకేమి అన్యాయం జరగదు మా నుంచి అని చెప్పిన తర్వాత వాళ్ళకు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి సంజన గారే రెబల్ అనేది ఎక్కడ రివీల్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకని వేరే వాళ్ళని మిస్లీడ్ చేయడానికి చూస్తున్నారు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఇక్కడ మాత్రం ఆవేశంలో సంజన గారు అని చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ వెంటనే కవర్ చేశారు. చూడండి భరణి ఫన్నీగా సంజన గారితో నీ పేరు రాకుండా చూస్తాను చెప్పు ఎందుకు ఏం కాదు ఈ చెప్పు అనేసి ఇయే అనేసి అంటుంటాడు. సుమన్ బిగ్ బాస్ టీం ఏమన్నా ఆయన కూడా యాక్టర్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమన్నా తీసిపెట్టారా, అది తీసిపెడితే లెటర్ పంపిస్తారే ఏం అర్థం కావట్లేదు ఎందుకు పంపించారు అనేసి యాక్టింగ్. ఆ తర్వాత భరణి సుమనన్న 8 ప్యాకెట్స్ పాలు పోయాయన్న అనగానే సుమనన్న నిజమా, అయ్యో టీ ఎట్లా అందరూ కలిపి బాత్రూంలో సెట్ చేశారు. తర్వాత ఇక్కడ గమనించండి తనూజ గారు వచ్చి నాకు తెలిసి సంజన చేసి ఉండరు అని నాకు అనిపిస్తుంది. అన్ని ప్యాకెట్స్ అయ్యేసరికి ఇది అనడానికి రీజన్ ఏంటంటే ఆవిడ పేరు రివీల్ కాకుండా ఉండాలని వాళ్ళు అనుకున్నారు. అందుకే రివీల్ చేయకూడదని మళ్ళీ మార్చేశారు. దానికి ఈ పర్టికులర్ టైంలో చూస్తే మీరు గమనించలేదు గౌరవం అంటాడు ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క ప్యాకెట్, ఈచ్ కార్నర్ ఒక ప్యాకెట్ పెట్టేస్తుందంట. అందుకని దాపెట్టడానికి ఈజీ ఒక్కొక్క కార్నర్లో పెట్టేస్తుంది అంటుంది. తర్వాత ఇమాన్యుల్ గేమ్స్కే ఓపిక లేదంటే ఏంట్రా స్వామి ఇదంతా ఈ దొంగతనాలు ఇవి అనేసి అంటే సంజన నా ఫేస్ దేవుడు ఇలా ఇచ్చాడ్రా రాము, నా మీద అనుమానం పడితే ఎట్లా, ప్రతి సిచ్యువేషన్లో కూడా నాకు నవ్వు వస్తుంది, అన్ని సీరియస్ సిచ్యువేషన్లో కూడా నాకు నవ్వు వస్తుంది అన్నప్పుడు ఇక్కడ దివ్య గారు భలే నచ్చారు నాకు. ఈ స్పాట్లో ఆవిడకి నవ్వు వస్తున్నట్టుంది, ఎందుకంటే యాక్టింగ్ చేయలేక దీన్ని కవర్ చేసుకున్నట్టుగా ఆవిడ అనగానే నవ్వు వస్తుంది నాకు, సీరియస్ సిచ్యువేషన్లో నవ్వు వస్తుంది అంటే నాకు కూడా అంటది. కవరింగ్ భలే చేశారు ఆవిడ. నేను ఇంతే అనేసి అన్నది బాగా అనిపించింది నాకు. తర్వాత ఇమాన్యుల్ సంజన కాదులేరా, ఆమె కాదు దివ్య, ఆమె కాదు, ఇది కూడా కవరింగే, ఎందుకంటే ఆవిడ పేరు బయటికి రాని కూడా చేద్దామని. తర్వాత సరికి ఇది డిస్కషన్ జరుగుద్ది లైవ్లో, వీళ్ళు వచ్చి చెప్తారు ఇండివిజువల్గా వచ్చి తనుజ గారు సంజన గారు చెప్తారు మీరు బయటపడతారండి, బయటపడబాకండి, కళ్యాణ్కి డౌట్ లేదు, మీరే కళ్యాణ్కి డౌట్ తెప్పిస్తున్నారని. ఇమాన్యుల్ వచ్చి కూడా ఏంటి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడికి పోయి కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతున్నా పక్కన నిలబడితే కళ్యాణ్ గారు డౌట్ వస్తుంది కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు రెబల్ అని బయటపడకూడదని చెప్తా ఉంటే ఆవిడ ఓకే అంటుంటుంది, రెబల్ అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. ఇవన్నీ లైవ్లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి
ఇమాన్యుల్ సంజన కాదని చెప్తారు. రీతు నాకు తెలియలే ఆవిడ కాదని. తనుజ వచ్చి రీతు మీద నాకు డౌటు అనేసి అంటుంటుంది. రీతు వచ్చి నేను కాదురా స్వామి. ఆ తర్వాత రాము ఇంత కూల్గా ఉన్నామంటే నీ మీద డౌట్. మనోడు కూల్గా ఉండేది, ఎవరిని ఏం పట్టించుకోండి, ప్రపంచాన్ని వదిలేసి కూల్గా ఉంటే ఏమన్నా గొడవలు జరుగుతుంటే మధ్యలో దొరుకుతుంది. అస్సలు అంత కూల్గా ఉండి పంచులు మాత్రం బలివేస్తున్నాడు మనోడు. అంత కూల్గా ఉన్నావు మరేంటి? దివ్య వచ్చింది. ఏమోరా ఇంట్లో పాలు పోతే సీరియస్ సిచ్యువేషన్ అని తెలుసుగా, ఎవరైనా మీ ముగ్గురులో తీసుంటే ఇవ్వండి, లోపలికి వెళ్తాను అంటే నువ్వెందుకు కాకూడదు అనేసి రాము అడగడం. రే నేను కాదు అంటే మేము కూడా కాదు, సీరియస్ మోడ్లో ఆడుతున్నాయి ఆయన, మంచి మంచి పంచులు వేస్తున్నాడు రాము. తర్వాత సరికి రాము ఈ 10 రూపాయలు పోయిందని ఎత్తితే బంగారం దొరికిందంట అనే పాయింట్ ఎత్తితే అంటే ఏంట్రా ఎందుకు సింక్ చేస్తున్నావు? ఓహో ఇది ఎత్తుకుతే దీనికోసం ఎత్తితే రబల్స్ దొరుకుతారని అంటే మనోడు ఉద్దేశం ఏ ఉద్దేశం చేసిన తెలుసు అంటాడు. మళ్ళీ నెక్స్ట్ నిఖిల్ పక్కా దివ్య అని చెప్తాడు. పక్కా దివ్య నో డౌట్. ఎందుకంటే నేను నైట్ కొంచెం డౌట్ ఉందిలే, నా అనుమానం అయితే అది. ఎందుకంటే నైట్ టైము మేల్కొని ఉంటుంది ఆవిడ, ఎప్పుడు చూసినా మేల్కొని ఉండేది గమనించానని. ఎందుకంటే నైట్ టైం టాస్క్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ సీక్రెట్ టాస్క్ అది చూసి ఉండొచ్చు కూడా. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇక్కడ గమనించింది. ఇమాన్యుల్తో భరణి గారితో ఎవరు అనుకుంటున్నావు అన్న రెబల్ అనగానే దివ్య సెట్ చూపించి చూడు దివ్యాల అదే డాక్ అది మామూలు కాదు, క్యూట్ ఫేస్ పెట్టుకుని ఆడుద్ది గేమ్ అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి తీసుకుంటుంది అన్నట్టు గెస్ట్ చేశాడు. మరి ఎంతవరకు గెస్ట్ చేశాడు ఆవిడ చెప్పిందో లేదు తెలియదు, కళ్యాణి చెప్పినట్టుగా అది మనకు రేపు తెలుస్తుంది. గౌరవ్ స్నానం పోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ టాస్క్ గురించి చదవకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. మర్చిపోయింది, ఇది మెయిన్ మామ చదవాలి, ఇది ఒక్కటే చదవాలి ఈ పర్టికులర్ టాస్క్, ఇది ఒక్కటే చదివిన తర్వాత మిగతా అంతా ఫాస్ట్గా లాగిచ్చేస్తా. ఎందుకంటే ఇది చదివేటప్పుడే క్లియర్గా నాకు ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు రాసుకునేటప్పుడు అనిపించింది ఎంత వన్ సైడెడ్గా గొడవలో వాళ్ళదే తప్పుంది కదరా, ఒక్క దాంట్లో కూడా గౌరవది తప్పే లేదు కదరా, ఇద్దరిది బీభత్సమైన మిస్టేక్ కనపడిపోతుంది కదరా దివ్యాది అండ్ రీతు చదువుతుందని అనిపించింది. పాయింట్ చూడండి, ఫస్ట్ లైవ్లో జరిగింది కూడా యాడ్ చేస్తే చెప్తా కాబట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఏం జరిగిందంటే గౌరవ్ అనేసి అడిగితే గౌరవ్ వస్తుండు, కుకింగ్ అంతా నేను చేస్తే నువ్వేం చేస్తావు అనగానే గౌరవ్ నేను స్నానం. మనోడికి పాపం అనిపిస్తుంది. ఏంటంటే తెలుగు అర్థం కాకపోవడం వల్ల, అర్థం కాకపోయినా తెలుగు రాకపోయినా తెలుగు కోసం ట్రై చేస్తుండడం వల్ల తప్పులు దొరుకుతున్నాయి. కానీ నేను అంతా చేస్తే నువ్వేం చేస్తావు అంటే చేస్తావు అనే దానికి ఇప్పుడు చేస్తున్నావు అని అడిగినట్టుగా స్నానం అని చెప్తాడు బాబు ఆన్సర్ అని చెప్తే లోపలికి వస్తాడు. ప్రతి దాంట్లో రైటే మనోడు. డెమాన్ పవన్ అదే గౌరవ్ ప్రతి సిచ్యువేషన్లో రైటే ఉండి ఈరోజు ప్రతి సిచ్యువేషన్లో దానికి క్లారిటీ ఇస్తాను. దివ్య స్నానం ఎందుకు ఆమ్లెట్ వేయమన్నా కదా, ఎంత దారుణం అంటే స్నానం ఎందుకు ఆమ్లెట్ వేయమన్నా కదా అంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ ఎక్సర్సైజ్ చేసుకొని లోపలికి వస్తారు. ఇతను రెడీ చేసి వచ్చి నిఖిల్ లోపలికి వస్తాడు. అతను ఎగ్ అడుగుతాడు. ఎగ్గులు ఆవిడ దగ్గర ఉండేసరికి నా ఎగ్ నాకు ఇవ్వు అని అడిగితే దివ్య ఎగ్గిస్తుంది. ఎగ్గిచ్చే లోపల ఏమవుతుందంటే అప్పటిదాకా అక్కడే ఉన్న గౌరవ్ ఇతను ఏం అడుగుతాడంటే నిఖిల్, ఇది లైవ్లో జరిగింది. నిఖిల్ ఏం చేస్తారంటే గౌరవ్ అడుగుతాడు, ఏంటి ఎక్సర్సైజ్ అయిపోయింది, స్నానం కూడా చేస్తాను, అదిగో ప్యాంటు కూడా మార్చేస్తానంటే ప్యాంటు అనే మాట ఎత్తిన తర్వాత మనోడు నైట్ 8 ప్యాంట్లు ఉతుకాడండి, జీన్స్ ప్యాంట్లు 8 ప్యాంట్లు ఉతికితే ఏమైనాయో ఎట్లా ఉన్నాయో ఆర్నియా లేదనేసి ప్యాంట్లు అనగానే గుర్తొచ్చి ఆ ప్యాంట్లు తీయడానికి బాత్రూంలో పోయినా అంటాడు. అది లైవ్లో చెప్తారు చాలాసేపు తర్వాత, ఇంత గొడవలు అయిన తర్వాత. అందుకు వెళ్ళాను, వచ్చే లోపల నువ్వు ఆమ్లెట్ వేసేసావు. వచ్చే లోపలే ఆవిడ ఆమ్లెట్ వేసేసింది. దానికి వీళ్ళు ఎంత ఆర్గ్యుమెంట్ చేశారంటే లైవ్లో, ఇక్కడ ఎపిసోడ్లో వేసుంటే ఇంకా దారుణమేది. నువ్వు ఇక్కడే ఉండాలి కదా అంటాడు. దివ్య నేను ఎక్కడే ఉంటా, ఎలా ఉంటాను, నాకు పని చూసుకుంటాను, అవసరమైతే పిలుస్తారు కానీ ఎవరు పిలుస్తారో ఎన్నిసార్లు పిలుస్తారో, నువ్వు ఇక్కడే ఉండాలంట. ఎవరో వచ్చి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎన్ని ఆమ్లెట్ అడుగుతారో తెలియదు. ఇతను ఆమ్లెట్లు వేసే డ్యూటీ ఇచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చి ఆమ్లెట్లు అడగొచ్చు, ఒక్కొక్కసారి అసలు ఎవడు అడగకపోవచ్చు. అతను కిచెన్ దగ్గర కూర్చొని ఏం చేస్తుంటాడు, ఎవరైతే ఆమ్లెట్లు కావాలో వాళ్ళే వెళ్ళి గౌరవ్ ఎక్కడున్నావు మాకు ఆమ్లెట్ కావాలని పిలిస్తే ఏమవుద్ది, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల ప్రాంగణం అదేమన్నా పిలిస్తే అయిపోతుంది కదా. దానికి కూడా నువ్వు ఇక్కడే ఉండాలి, బ్రేక్ఫాస్ట్ టైంలో నువ్వు ఎందుకు వెళ్ళావు అనే మాట మాట్లాడితే క్లియర్గా చెప్తాను, స్నానానికి పోయాను, వెయిటింగ్లో ఉన్నాను, సుమన్ శెట్టి అన్న తర్వాత నేనే వెళ్ళాలి అని చెప్పిన తర్వాత కూడా ఏం స్నానం తర్వాత చేయవచ్చు అన్నట్టుగా మాట్లాడతారు పెద్ద పెద్దగా. ఇక చూడండి, ఇక్కడ పాయింట్లోకి వస్తారు. కొంచెం వాటర్ తాతమ్మో, మంపు వచ్చింది వెంటనే, ఎంతలా నడుస్తున్నా పందుగొంతు. పాయింట్ బై పాయింట్ చూడండి. గౌరవ్ స్నానం అనగానే ఈవిడ అంటది చూసారా, ఏం లేదు నిఖిల్ అడిగాడు కదా గౌరవ్ ఆమ్లెట్ లేదుగా, ఆమ్లెట్ వేయాలి కదా నువ్వు అంటే ఆమ్లెట్ లేదుగా ఈరోజు ఎవరు రాలేదు కదా అన్నట్టుగా.
దివ్య ఏ ఏం లేదు నిఖిల్ అడిగాడు కదా అనగానే గౌరవ్ 1% కాదు అందరూ రండి ఒకేసారి రండి అందరూ ఒక్కొక్కరు వస్తే ఎట్లా అన్నట్టుగా అంటాడు ఆయన తెలుగు రాకపోవడం వల్ల. దివ్య నిఖిల్ ఒక్కడే అడిగాడు ఈరోజు, నో వన్ ఎవరు అడగలా. గౌరవ్ ఓకే అయిపోయిందిగా అంటే నువ్వు వేసేసావు కదా ఇంకెందుకని. దానికి దివ్య ఏమంటుందంటే నేను చేసేసాక ఎక్కడున్నావు నువ్వు అనగానే చెప్తాడు గౌరవ్ స్నానానికి వెళ్ళానని. దివ్య నెక్స్ట్ కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళావు అక్కడ బాత్రూమ్స్ ఖాళీ ఉండవు బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ అంటే నువ్వు నెక్స్ట్ అక్కడ వెయిట్ చేస్తే కదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెంటనే వెళ్ళాలి అందుకని వెయిట్ చేస్తున్నాడు. దానికి నెక్స్ట్ కదా ఇప్పుడే ఎందుకు వెళ్ళావు అనే మాట. ఆ తర్వాత రీతు అన్ని బాటిల్స్ చెక్ చేయడం కూడా బాటిల్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకు బాటిల్స్ చెక్ చేయడం అంటే వాసన చూస్తే పాలు నేను నైట్ తాగిన వాళ్ళు ఎవరైనా స్మెల్ వస్తే కనుక్కోవచ్చని. రీతు అన్ని బాటిల్స్ చెక్ చేస్తుంటే గౌరవ్ ఏమంటాడంటే ఇక్కడ వరకు దివ్య గారు ఏం పెద్దగా ఓవర్గా మాట్లాడాలి, పాయింట్ బై పాయింట్ మాట్లాడారు, నవ్వుతూనే వదిలేశారు, దాంట్లో తప్పేం లేదు. రీతు అన్ని బాటిల్స్ చెక్ చేస్తూ ఉంటే గౌరవ్ నేను కూడా చెక్ చేస్తాను చాలా పొలైట్గా, చాలా డీసెంట్గా, చాలా ఒబీడియంట్గా, చాలా పద్ధతిగా, ఎక్కడ వీళ్ళు చూపించిన ఓవర్ యాక్షన్, వీళ్ళు చూపించిన పొగరు చూపించకుండా నేను కూడా చెక్ చేస్తానండి. దానికి రీతు అవసరం లేదు గౌరవ్ చెయ్యమన్నది చెయ్యి చాలు అని గట్టిగాని అక్కడ పెట్టాను. ఏముంది అక్కడ అవసరం లేదు గౌరవ్ చెయ్యమన్నది చెయ్యి. ఇక్కడ ఎందుకనింది తెలుసా, ఒకటి స్ట్రాటజీ, రెండోది పొగరు. స్ట్రాటజీ ఏంటంటే ఆ బాటిల్స్ వాసన చూసి ఇతనికి అర్థమైపోయింది అనుకో ఎవరు ఆ పాలు తాగింది అంటే వాళ్ళు రెబల్ అని, అది అర్థం కాకూడదని అరిచినట్టుంది. స్టిల్ నాకు నచ్చలేదు. అది స్ట్రాటజికల్గా అరిచినట్టు అనిపిస్తుంది. కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది, ఒక 20-30% స్ట్రాటజికల్ కూడా అయి ఉండొచ్చు. ఆ 60-70% ఓవర్ యాక్షన్ అసలు అవసరమే లేదు. గౌరవం మీద అంతలా ఉన్నారు, అతను పొలైట్గానే ఉన్నాడు కదా. ఆ తర్వాత దివ్య నవ్వుతూనే మాట్లాడింది. రాశ నవ్వుతూనే ఏమనిందంటే ప్రతి దాంట్లో నీ క్యాప్టెన్సీ ఏంట్రా ప్రతి దాంట్లో రీతు ఎందుకు పిలిచావు వీన్ని అంతా ఏదో కేర్లెస్గా మాట్లాడేస్తుంది గాల్లో మాటలో. అప్పుడు దివ్య నువ్వు అసలు లే అయిపోయింది లే గో అనేసి అన్న తర్వాత సరే అని పోదాం అనుకునే టైంకి రీతు ఆలు ఇచ్చి కట్ చేయమన్నది. అప్పటికి బ్రేక్ఫాస్ట్ తింటాం అందరూ బాత్రూంలో రెడీ అవుతాం, ఎవరు స్నానాలకు పోలేదు, ఎవరు రెడీ అవ్వలేదు. అప్పుడే లంచ్ కాడికి వెళ్ళిపోయారు. ఇతను అన్న దాంట్లో ఏం తప్పుంది ఏమన్నాడు తెలుసా, గౌరవ్ ఫస్ట్ స్నానం చేసొస్తానంటే రీతు ఇందాక నుంచి వెళ్ళకుండా ఏం చేస్తాను అని వెళ్ళకుండా అని ఇక్కడ ఆపగానే గౌరవ్ అరే నెంబర్ ఉంది రే అక్కడ సుమన్ అన్నారే అరే అంటే సీక్వెన్స్లో వెళ్తున్నాం రా అని చెప్పిన తర్వాత ఇది గౌరవ్ అరే నెంబర్ ఉంది రే సుమన్ అన్నారే ఇది అనేసి అంటాడు. అరే నెంబర్ ఉంది రే అక్కడ సుమన్ అన్న అరే ఇది అని అతను చెప్పాలనుంది అంటే ఇది అంటే ఈవిడ పిలిచింది అందుకని వచ్చాను అనేసి. ఇక్కడ ఎందుకు ఉన్నామని అంటారు కదా రీతు స్నానం అన్నవాడు, ఇది పిలిచింది అంటే ఈవిడ పిలిచింది అన్నాడికి ఇది అంటాడు. ఇది అంటే ఏం తప్పుందమ్మా ఆడ, ఈవిడ మాత్రం వాడు వీడు అరే ఒరే అనేసి అనొచ్చు. ఇతనికి తెలుగు రాక ఈవిడ అని చెప్పేదానికోసం అర్థం కాక ఇది అన్నది. ఇది అంటే ఇది అనగానే దివ్య అది ఇది ఏంటంటే ఓవర్ సీరియస్ భయంకర పొగరు అనిపించిందండి. భయంకరమైన పొగరు కనపడారు దివ్య గారు. ఇక్కడ చాలా బ్యాడ్, చాలా వరస్ట్ అనిపించారు. ఆ సంబంధమే లేదు. నువ్వైతే అరే ఒరే అనొచ్చు, వాడు వినొచ్చు. తెలుగు రాదు అనుకున్న వ్యక్తి, తెలుగు కోసం ట్రై చేస్తున్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు నార్మల్గా తెలియకుండా అన్నదాన్ని పట్టుకొని సీరియస్ అవడమా? మళ్ళీ తెలుసు నీకు తెలుగు రాదని, ఈవిడే టీచర్ మళ్ళీ అతనికి ఫస్ట్లో, ఇప్పటికి కూడా టీచింగ్ అన్నట్టుగా టీచర్ అంటుంటాడు. తర్వాత సరికి దివ్య కుకింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో టైమింగ్స్, నీ ఇష్టం అలా కుదరదంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినండి. కరెక్ట్గా చెప్పాడు, బ్రేక్ఫాస్ట్ తినండి. దివ్య నువ్వే ఇది కూడా ఓవర్ యాక్షన్, చాలా పొగరు, చాలా యాటిట్యూడ్ చూపించిందండి. అస్సలు చాలా యాటిట్యూడ్. అతను నార్మల్గా చెప్తున్నాడు బ్రేక్ఫాస్ట్ తినండి, లంచ్కి టైం ఉంది కదా కట్ చేస్తాను స్నానం చేసి వచ్చి అంటే డైలాగ్స్ చూడండి. నువ్వేంటి చెప్పేది నాకు అర్థం కదా, కట్టింగ్ చాపింగ్ చేయండి అని ఆఫ్టర్నూన్కి టాస్క్ ఉంటే కష్టం, నువ్వేంటి చెప్పేది అనే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఆఫ్టర్నూన్కి టాస్క్ ఉంటే కష్టం అంటే తను చెప్తున్నాడు స్నానం పోయొచ్చి చెప్తానంటే స్నానానికి పోయొచ్చి దానికి ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ ఈవిడ స్నానం చేయాలి, రీతు స్నానం చేయాలి, అక్కడ ఉండే వాళ్ళు సుమన్ శెట్టి స్నానం చేయాలి, వీళ్ళందరూ రావాలి, వీళ్ళందరూ వచ్చి రెడీ అయిన తర్వాత టాస్క్ పెడతాడు. ఆ లోపల కోస్తాడు కదా, ఇతను స్నానం చేయడానికి ఎంతసేపు పడుతుంది? 2-3 గంటలు పడుతుందా? అయినా కూడా ఏందో మన మాట చెల్లించుకోవాలి. ఇతను తగ్గుతున్నాడులే, ఇతను లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయిలే, ఇతను తొక్కిపెట్టి నారదిద్దాం అన్నట్టు బిహేవ్ చేసినట్టు ఉంది. తర్వాత వచ్చేసరికి
రీతు. ఈ కుకింగ్ డిపార్ట్మెంట్లో గౌరవ వద్దు, అసలు గౌరవ వద్దు. ఎందుకు వద్దు? ఆ తర్వాత గౌరవ్ వెజల్స్ వేస్తావులే, వెయ్యి, ఓకే వెజల్స్ వేయండి, వెజల్స్ ఓకేనా కెప్టెన్, వెజల్స్ ఇక మంచిగానే చెప్తున్నావు, వెజల్స్ ఇచ్చేసేయండి, ఇంకైతే అది చేస్తాను మీకు ఇష్టం లేకపోతే అన్నాడు. ఆ తర్వాత దివ్య నువ్వెవరు మళ్ళీ స్టార్ట్ చేసింది కిచెన్ దగ్గర. నువ్వెవరు చెప్పడానికి నాకు అర్థం కాల, బ్రేక్ఫాస్ట్ వద్దు, బ్రేక్ఫాస్ట్ తినండి, నెక్స్ట్ లంచ్ అని నువ్వెందుకు చెప్తున్నావు? అసలు నువ్వేమన్నా ఆర్ఎమ్మా, కెప్టెనా, లేదా హెడ్ చెఫా? నువ్వెవరు? అక్కడ ఏమన్నా అతను చెప్పింది ఏంటి? ఆలు కట్ చేయమంటే ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కాలేదు, తెలుగు రాకపోవడం వల్ల అతను అట బ్రేక్ఫాస్ట్ తినండి ఫస్ట్, లంచ్కి టైం ఉంది కదా అనేసి అంటుంటే దాన్ని పట్టుకొని రాచి రంపాన పెట్టి అంత అక్కడ ఏముందో నాకు అర్థం కాలే. ఆ తర్వాత గౌరవ్ కెమెరాతో బాధపడుతూ కెమెరాతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇది లైవ్లో చాలాసేపు జరిగింది. మనోడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు ఎంట్లా లాస్ట్కి అంటారు, అది ముందు చెప్పాలి కదా అంటారు రీతు. అంతా అయిపోయిన తర్వాత లైవ్లో కెమెరా దగ్గరికి పోయి పాల దొంగతనంలో రీతు హ్యాండ్ ఉంది బిగ్ బాస్, నాకు డౌట్ ఉంది, చాలా టైం ఉంది, అన్నెసరీ క్రియేట్ చేశారు. ఓకే ఇప్పుడు చేసింది అన్నెసరీ క్రియేట్ చేశారు సీన్ని. బీ నైస్ అండ్ బీ కైండ్, ఇట్స్ ఎ క్రైమ్ హియర్. ఓకే ఇక్కడ క్యాప్టెన్ ఏమన్నారు? హూ ఆర్ యూ టు గివ్ ఆర్డర్ అన్నారా? అందరూ చాలా ఫేక్ ఉంది ఇక్కడ, నేను లోన్లీ ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా లోన్లీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే తనకి తెలుగు రాకపోవడం వల్ల తనకు ఆన్సర్ చెప్పే దాంట్లో కూడా అందరూ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. ఎన్నిసార్లు ఆడుతారు, ఏం చెప్తారు ఇతనికి అన్న ఫీలింగ్ ఉంది. తట్టు లాస్ట్ దాకా వెళ్ళి వచ్చేసరికి ఇంకా తక్కువ, ఇతనితో ఉండాల్సిన అవసరం, ఇతనికి ఓటింగ్ తక్కువ ఉంది అనే ఫీలింగ్లోకి వెళ్ళి కొంచెం సైడ్ చేస్తున్నట్టుగానే కనపడుతుంది. ఎక్కువ కన్వర్జేషన్ మనోడితో కుదరట్లా. ఎందుకంటే తెలుగు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఆన్సర్ చేయట్లే, అదే ఫీల్ అవుతున్నాడు. దాంతోపాటుగా నువ్వెవరు చెప్పనాడికి అని అనాల్సిన మాటే కాదు అక్కడ. తెలుగు రాకపోయిన వాళ్ళు అనుంటే ఓకేనా, తెలుగు అర్థమవుతుంది కదా ఆవిడకి, క్లియర్గా అన్నాడు కదా బ్రేక్ఫాస్ట్ తినండి ఫస్ట్ టైం ఉందని, అయినా కూడా ఓరు. ఇది అయిపోయింది. దీని తర్వాత ఇమాన్యుయల్ సంజన గారితో డిస్కషన్. నువ్వు రెబల్ ఎవరికి తెలియదు, ప్లీజ్ నువ్వే బయట పెట్టేటట్టున్నావు, వద్దు, కన్ఫామ్ నీ కాలు ఎక్కువసేపు వచ్చింది నాకు తెలుసు, నువ్వే నాకు తెలుసు అంటే సంజన గారి యాక్టింగ్ సూపర్ యాక్టింగ్. ఎంత తెలివైన వాడివిరా నువ్వు, మళ్ళీ కనిపెట్టేసావు అంటే. ఇమాన్యుయల్ మునిగిపోయాడయా. ఇమాన్యుయల్ తనుజ గారు క్లియర్, సంజన గారే మనల్ని కాపాడిపోతారు, ఆవిడే రేబల్ అనేది ఫిక్స్ అయిపోయారు. తర్వాత ఇమాన్యుయల్ వేరే టీం స్ట్రాంగ్ వాళ్ళని తీసేయమమ్మీ చాలు, స్ట్రాంగ్ వాళ్ళని తీసేయమనేది చూపించారు కానీ డెమాన్ పవన్ తీసేయమని డైరెక్ట్గా చెప్తాడు. తనుజ గారు కూడా డెమాన్ పవన్ తీసేయమని డైరెక్ట్ చెప్పొద్దు. డెమాన్ పవన్ బాగా ఆడితే ఇంత తలకాయ నొప్పులు. ఒక రకమైన యావరేజ్గా ఆడితే టాస్క్లు ఆడగలదు కానీ భయంకరంగా ఆడితే ఎవడో కూడా పొడి చేసి తీసేస్తూ ఉంటారు. ఇట్లా డెమాన్ పవన్ ఈరోజు తీసేసినట్టు అదే సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి దివ్య క్యాప్టెన్ వచ్చిందండి. క్యాప్టెన్ వచ్చి గౌరవ్ వాష్రూమ్ డిపార్ట్మెంట్ చేయంటే వాష్రూమ్ డిపార్ట్మెంట్ అతనికి ఇష్టం లేదన్నాడు. అందుకని వెజల్స్ చేస్తానంటే దివ్య గట్టిగా నవ్ యు ఆర్ ఇన్ వాషింగ్ డిపార్ట్మెంట్ అనగానే గౌరవ్ ఐ డోంట్ డూ అంటే దివ్య డోంట్ డూ. నెక్స్ట్ గౌరవ్ దివ్యతో నాకు పాలు కావాలి. ఈ డిస్కషన్ జరిగింది. యాక్చువల్గా పాలు కావాలి అనేది ఏంట్రా ఇంత సిల్లీ డిస్కషన్ పెట్టాడు అనేసి ఇదంతా జరగకముందు నేను అనుకున్నా కానీ వీళ్ళు ఎంతైతే యాటిట్యూడ్తో మాట్లాడారో అలాంటి వాళ్ళకి సమాధానం ఇంతే యాటిట్యూడ్తో చెప్పడంతో తప్పే లేదనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడిన మాటలకి దానికి సంబంధం ఉంది, మంచిగా చెప్పాడు. ఇది లాజికల్ అయినప్పటికీ వీళ్ళు చేసిన దానికి అతని రియాక్షన్ అట్లానే ఉండాలన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే గట్టిగా 5 నిమిషాలు లేట్కి వచ్చేసరికి ఆవిడ ఆమ్లెట్ వేసింది, అయిపోయింది. దాని గురించి సమస్య ఎందుకు? ఇతను ఏమంటాడు తెలుసా, నా పాలు నాకు షేర్ కావాలి, ఆర్ఎం వల్లే అయింది కదా, నేను ఇప్పుడు ఆమ్లెట్ వేయలేదంటే నా మిస్టేక్ అన్నప్పుడు రేషన్ మేనేజర్ కదా పాలు చూసుకోవాలి, కాబట్టి నా షేర్ నాకి అనే పాయింట్లంతా ఓకే, నార్మల్ పాయింట్లు. ఒక్క పాయింట్ అన్నాడు, ఈ మాత్రం యాటిట్యూడ్ చూపించాలా? ఇంత యాటిట్యూడ్ చూపించిన వాళ్ళకి అనిపించింది. 5 minutes ఆమ్లెట్ వెయిట్ చేయలేదు, నేను 5 days మిల్క్ కోసం ఎలా వెయిట్ చేయాలి, ఎందుకు వెయిట్ చేయాలి? ఇది సూపర్ పాయింట్, ఇది ఇలాజికల్ పాయింటే. బట్ అలాంటి వాళ్ళకి అదే విధంగా ఆన్సర్ ఇచ్చాడు. వాళ్ళు ఇలా బిహేవ్ చేసినప్పుడు ఇతను బిహేవ్ చేయడం తప్పే లేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటి నువ్వు ఆర్ఎం అయితే నీ తప్పని యాక్సెప్ట్ చేస్తావా? అదేంటి నువ్వు అర్థం కదా? అవును నేను యాక్సెప్ట్ చేస్తాను అంతే కదా, డెఫినెట్లీ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అంతే. 2 minutes 5 minutes ఆమ్లెట్ కోసం వెయిట్ చేయలేని వాళ్ళు 5 days నేను ఎలా వెయిట్ చేస్తా పాల కోసం అనే డైలాగ్ చెప్పిన తర్వాత నీకు రివెంజ్ కావాలంటే నామినేషన్లో చూసుకో, ఇలా చేయొద్దు. దివ్య వెజల్స్ 3 ఉన్నారు, చాలా పొగరుగా చాలా యాటిట్యూడ్తో మాట్లాడారండి, విచ్ ఇస్ వెరీ 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 బ్యాడ్. వెజల్స్ టీం వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని వెజల్స్ టీంలో ఒకరిని బాత్రూమ్ పంపించి నువ్వు వెజల్స్ చేసుకో అంతే, అని ఇష్టం.
వాష్రూమ్ లేకపోతే నువ్వు వాష్రూమ్ చేయాల్సిందే, చేయకపోతే రేపటి నుంచి నో ఫుడ్ అనేది అన్నదో, రేపటి నుంచి నో ఫుడ్ అనే అధికారం, నో ఫుడ్ అనే అంత పొగరు దివ్య గారి నోటి నుంచి వచ్చిన తర్వాత నాకు కాలింది. చాలా కోపం వచ్చింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నా అమ్మాయి, ఎంత క్యాప్టెన్ అయితే, ఒకవేళ ఎంత మిస్టేక్ అయితే, ఎన్ని సీజన్లు ఉన్నాయి, ఏ సీజన్లో అయినా ఎవరంటారు నీకు అన్నం లేదు నువ్వు వాష్రూమ్ చేయకపోతే అంటే అతను ఏమంటున్నాడు? అతను మిస్టేకే లేకుండా అతను డ్యూటీయే మార్చేశారు. ఆ డ్యూటీ మార్చేదానికి కూడా క్లారిటీగా లాజికల్గా చెప్పాడు. లైవ్లో ఎంతసేపు చెప్తాడు తెలుసా డ్యూటీ మార్చినందుకు? దివ్య ఇప్పుడు లంచ్కి లేట్ అవ్వలేదు కదా, నేను స్నానం చేసి వచ్చాను కదా, లేట్ అయితే కదా, నువ్వు ప్రాబ్లం అయితే కదా తీసేయాలి, ప్రాబ్లం కాకముందు ఎలా తీసేసావు? అయినా కూడా తీసేసింది. అండ్ ఫుడ్ లేదనే మాట చాలా పొగరు, చాలా ఓవర్ యాక్షన్, చాలా ఇది నాకు కోపం వచ్చింది. చాలా తప్పు చేశారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ రీతు వచ్చి నిఖిల్తో 3 times పిలిస్తే రాలేదు నిఖిల్, వాడు అది ప్రాబ్లం. గౌరవ్, నేను సర్వెంట్ కాదు, ఎవ్రీ సెకండ్ 24/7 అక్కడ ఉన్నాడికి. ఈ మాట వాళ్ళు అన్నదే. ఆ కిచెన్ దగ్గరే ఉండాలి కదా నువ్వు ఆమ్లెట్ వేసి ఇవ్వడానికి అన్న మాటకి ఇతను అన్నాడు. తర్వాత సరికి రీతు, నీదే కరెక్ట్ అనుకోబాకు, ప్రతిసారి ఎవరు ఉండమన్నారు అక్కడ, ఎవరు ఉండమన్నారు? గౌరవ్, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందిగా, ఇంకేంటి కిచెను, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, లంచే కదా చేయాలి. రీతు, రెడీ ఉంది బాబు, ఖాళీ ఉన్నప్పుడు నువ్వు రావాలి, ఖాళీ ఉన్నప్పుడు చేయాలి బాబు అనగానే గౌరవ్, ఖాళీ ఎవరున్నారు అక్కడ, స్నానానికి వెళ్ళాం, నేను ఖాళీ ఉన్నాను ఎవరు చెప్పారు? అయిపోయింది. ఇంకా తర్వాత ఈ ఓవరాల్ కాన్వర్జేషన్, వెరీ సారీ టేప్ వచ్చింది, వెరీ 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 సారీ. ఇలాంటి ఎడిట్ చేయలేను కాబట్టి సారీ చెప్తున్నాను. ఎందుకంటే తిని వెంటనే చేయాల్సి వస్తుంది వీడియో, అది ప్రాబ్లం. హెల్త్ పోయింది, అన్నీ పోతున్నాయిలేమో, ఎపిసోడ్ పోయింది, సీజన్ పోయింది, నెల డెస్పురానో, ఎత్తిపోతల పథకం. బిగ్ బాస్ కాల్ వచ్చింది దివ్యకి. బిగ్ బాస్ ఎంత తెలివిగా డీల్ చేస్తారు చూసారా? కాల్ వచ్చినప్పుడు, కాల్లో మాట్లాడినప్పుడు క్లియర్గా వీళ్ళే రెబల్స్ అని తెలుసుద్దని అంతా అయిపోయి, మీరు సెకండ్ టైం సీక్రెట్ టాస్క్ చేశారు, ఒకరిని లేపేయాలి కదా, లేపేసిన తర్వాత ఆ కెమెరా చెప్పండి, జైలు కెమెరాకి అని చెప్పి, ఇదే చెప్తే డౌట్ వస్తుంది. ఫైల్ కూడా పంపించాను, నెక్స్ట్ టాస్క్ ఉంది, అది చదవండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అకౌంట్ వాళ్ళకి, ఓకే నెక్స్ట్ టాస్క్ ఫైల్ కోసం క్యాప్టెన్ కాబట్టి పిలిచారు తప్పించి ఇంకేం లేదు, సీక్రెట్ టాస్క్ ఇప్పుడు కాదన్న ఫీలింగ్ వచ్చేటట్టు చేశాడు. చెప్పారు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు రెబల్ ఎవరు అనుకుంటున్నారు అనేది గెస్ట్ చేసి మీ వైపు నుంచి ఎవరు రెబల్ అనుకుంటున్నారు దానికి రీజన్ చెప్పేయండి. బిగ్ బాస్ టెమాన్ పోని కసక్ 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 అని గుచ్చాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ గుచ్చే ప్రయత్నం మోస్ట్లీ డెమాన్ పోని పుష్ చేయడానికి అయి ఉండొచ్చు, కానీ ఇన్నిసార్లా ఇంకేం ఒకసారి 2 సార్లు అయితే పుష్ అనుకోవచ్చు, కానీ ఇన్నిసార్లు అంటే తొక్కడమే అనుకోవాలి. ఎందుకంటే క్లియర్గా వాళ్ళందరూ డెమాన్ పవన్ లాగేయాలి, తొక్కేయాలి, తీసేయాలి, అతనితో మేము ఆడలేమని అందరూ చెప్తుంటే ఈవెన్ లాస్ట్ వీకెండ్లో కూడా వాళ్ళందరూ ఆటలు అడ్డపడేది ఎవరు అనేది విషయం ఏమంటే, అందరూ డెమాన్ పవన్కి చాలామంది స్ట్రాంగ్ 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 అనే డబ్బా కొట్టి చప్పట్లు కొట్టి ఇచ్చినప్పుడు, ఈరోజు కూడా డెమాన్ పవన్ తీసేయాలని అందరూ ఆలోచిస్తున్న టైంలో చూసి ఎవడైనా ఈ రీజన్, ఎవడైనా ఈ లాజిక్ మాట్లాడతాడో, బిగ్ బాస్ ఎలా చెప్పాడో ఎలా పెట్టాడో నాకు అర్థం కాలే. ఏంటంటే రెబల్ అని ఒక్కొక్కరు పేరు చెప్తే ఎక్కువ మంది రెబల్ అన్న వాళ్ళని తీసేస్తారట. అదేంటో నాకు అర్థం కాలే. ఎక్కువ మంది రెబల్ అన్న వాళ్ళని తీసేస్తారా? పెట్టాల్సింది ఏంటి, రెబల్ని కరెక్ట్గా కనుక్కుంటే ఒక్కరైనా తీసేస్తామనాల, లేకుంటే రెబల్ అని ఎక్కువ మంది కనుక్కోగలితే తీసేస్తామనాలి. కానీ అతన్ని ఆ రెబల్ని రిమూవ్ చేస్తామని చెప్పాలి. కానీ సంబంధం లేకుండా వాళ్ళకు నోటుకు వచ్చినట్టుగా రెబల్ అని చెప్తే ఆ పక్కన వ్యక్తిని తీసేసి ఏంటో నాకు అర్థం కాలే. వాళ్ళు ఎలాగో 100% వచ్చి డెమాన్ పవన్కి వేస్తారు, ఎందుకంటే డెమాన్ పవన్ వేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు స్పెషల్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి డెమాన్ పవన్ మీద అస్సలు డౌట్ లేదు. ఇమాన్యుయల్కి డౌట్ ఉండేది ఓన్లీ సంజన గారి మీదే, తనూజ గారికి కూడా డౌట్ ఉండేది ఓన్లీ సంజన గారి మీదే. కానీ సాయి మీద కొంచెం డౌట్ ఉంది, తనూజ గారికి నిజంగానే కొంచెం డౌట్ ఉంది, కానీ ఎక్కువ తనూజ గారి మీద ఉంది. అయినా కూడా వీళ్ళిద్దరిలో సాయికి వేసింది ఆవిడ, ఇమాన్యుయల్ వాంటెడ్గా డెమాన్ పవన్కి వేసి ఎక్కువ మంది డెమాన్ పవన్కి వేస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏరా బిగ్ బాస్ ఇచ్చిందే, మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎలా పెంట పెడతారు, ఎలా కంపు చేస్తారు ఆ టాస్క్ని, అతనికి ఇబ్బంది పెడతారు, అతను టార్గెట్ చేస్తారు. ఆట ఆడితే స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలి, కానీ నీకు వచ్చింది దొరికింది ఛాన్స్ అని చెప్పేసి స్ట్రాంగ్ ప్లేయర్ని వితౌట్ ఎనీ రీజన్ మన ప్లాన్కి పనికొస్తాడు, మనకి ఈజీగా టాస్క్ ఉంటుందని రిమూవ్ చేయడం ఈజ్ వెరీ గుడ్ స్ట్రాటజీ. బట్ దానికి అప్రిషియేషన్స్ ఎక్కువ రావు. ఇమాన్యుయల్ చేసిన తప్పది. ఇమాన్యుయల్ చేశాడు, స్ట్రాటజికల్గా మూవ్ వేశాడు, అదంతా రైటు, అతను వెళ్ళిపోతాడు, ఇతనికి బెనిఫిట్ అవ్వచ్చు, టాస్కుల్లో కష్టం లేకుండా వెళ్ళచ్చు, దానికి అంత అప్రిషియేషన్స్ రావు. స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడి గెలిస్తే అప్రిషియేషన్స్ వస్తాయి. నాకైతే ఆ స్ట్రాటజీ నచ్చలేదు, దాని వల్ల తప్పు కూడా పట్టలేను. స్ట్రాటజీ బట్ మంచి స్ట్రాటజీ కాదు. తర్వాత వచ్చేసరికి వీళ్ళందరూ కూడా అదే చేశారు. అందరూ కూడా ఒక్కొక్కరు స్టార్ట్ చేసి భరణి గారు సాయి అన్నారు, డెమాన్ వచ్చి కూడా సాయి అనుకున్నాడు. తర్వాత వచ్చేసరికి
సేమ్ టీం వాళ్ళని ఇమాన్యుల్ వచ్చేసరికి డెమాన్ అని చెప్పాడు. ఎందుకంటే నైట్ నుంచి చూస్తూ ఉంటే డెమాన్ అని చెప్పాడు. ఇది అబద్ధం చెప్పాడులే. తర్వాత తనుజ గారు సాయి అనిపిస్తుంది, కళ్యాణ్ అనగానే సాయి రియాక్షన్ మారింది. ఇది కరెక్ట్ రీజన్ చెప్పింది. ఎందుకంటే ఇది మాట్లాడింది ఆవిడ లైవ్లో చెప్పింది. సాయి అనగానే కళ్యాణ్ అనగా అందరూ ఆశ్చర్యపోతే తను అక్కడే సైలెంట్గా ఉన్నాడు కాబట్టి డౌట్ వచ్చింది అని చెప్పింది. కాబట్టి ఇది కరెక్ట్గా అని చెప్పింది. ఇమాన్యుల్ డెమాన్ అంటుంటే ఈ అవకాశం డెమాన్ అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇమాన్యుల్దే కదా ప్లాను, కన్నింగ్ ప్లాన్ అనేసి ఎందుకంటారంటే స్ట్రాటజీ. ఓ పక్క సంజన గారు మీరే రెబల్ అని నాకు తెలుసు అని చెప్పి ఇక్కడికి వచ్చి డెమాన్ పవర్ రెబల్ అని చెప్తే ఇతను స్ట్రాంగ్ పర్సన్ అని తీసేయాలని అనుకున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్గా డెలివరీ చేశాడు. స్ట్రాంగ్ పర్సన్ అని తీసేయడం, నువ్వేదైనా గెలిచి నువ్వేదైనా చేసినప్పుడు తీసేయడం వేరు, కానీ ఏదో అవకాశం దొరికింది కదని రాంగ్ రీజన్ చెప్పి తీసేస్తే అతి తెలివితో అది నాకైతే అప్రిషియేట్ చేయలేను. స్ట్రాటజీ అది తప్పు. అది అంత అప్రిషియేషన్స్ అయితే తీసుకురాదు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు సాయి అన్నారు. ఆ తర్వాత రాము కూడా డెమాన్ అన్నాడు. రీతు సాయి అన్నది, సాయి డెమాన్ అన్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి నాకు డెమాన్ అనిపిస్తుందని చెప్పారు. ఇంకా అందరూ డెమానే. దివ్య కూడా డెమాన్ పవన్ అనింది. ఇంకా ఆటోమేటిక్గా ఎక్కువ మంది వచ్చేసరికి పవన్ నైస్, పవన్కి ఖాళీ నైస్, ఖాళీ విరక్తి వచ్చి ఏంట్రా వీళ్ళు రిమూవ్ చేస్తూ సేఫ్ రీజన్స్ నన్ను వాంటెడ్గా టాప్ స్ట్రాంగ్ అని చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు అని పాయింట్ అర్థమైపోయింది. బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు కదా ఎక్కువ వస్తే తీసేస్తారని. కానీ డెమాన్ పవన్ ఇక్కడ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడుంటే భలే ఉండేది, కానీ మాట్లాడలేదు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అన్యాయమయ్యా, ఖచ్చితంగా అన్యాయమే. కావాలని వాంటెడ్గా తీసేసినట్టుగా అనిపిస్తుంది. మీకు ఎంతమంది కనిపించిందో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హైలైట్ ఏంటంటే రీతు చౌదరి బిగ్ బాస్ పవన్ రెబల్ కాదు, రెబల్ ఉన్నారు మీరు కనుక్కోండి అని చెప్పడమే కాకుండా తనని ఇప్పటి నుంచి ఆటలో నుంచి తీసేస్తున్నాము మీరు చూసుకోండి. తనుజ రీతు డిస్కషన్ ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న నైటు రీతు వాళ్ళతో ఇమాన్యుల్ అండ్ తనుజ గారు ఏం చెప్పారంటే మనకు చూపించలేదు, లైవ్లో కూడా చూపించలేదు. మేము ఒకవేళ కానీ ఏదైనా మాకు కానీ రెబల్స్ ఉన్నా మాకు కానీ పవర్ కానీ వస్తే మిమ్మల్ని అయితే మీ టీముని తీయమని చెప్పారనేది తనుజ అంటే రీతు మాట. వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్గా ఇమాన్యుల్ ఒప్పుకున్నారు కానీ తనుజ చెప్పింది మీరు అని చెప్పాలా, నీకు ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పామన్నారు. అది రైట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే గట్టిగానే చెప్పారు. నీకు ప్రాబ్లం లేకుండా చేస్తామన్నా కానీ మీ అందరికీ ఇద్దామని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ తీసేయాలని ఫస్ట్ నుంచి ఉంది. సంజన గారికి తనుజ చెప్పింది, సంజన గారికి ఇమాన్యుల్ చెప్పాడు, బొచ్చుడు సార్లు చెప్పారు. కాబట్టి అవకాశం వచ్చేటప్పుడు డిమాండ్ తీసేస్తారు. కానీ ఇలాంటి అవకాశంలో తీయకుండా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఈ రీతు చౌదరి స్టాండ్ తీసుకొని వాళ్ళ టీం మెంబరే కదా, స్టాండ్ తీసి వాళ్ళ టీం వీక్ అవుతుంది కాబట్టి మీరు నాకు మాట ఇచ్చి ఎలా తీసేస్తారని గట్టిగా వచ్చింది. కానీ కన్విన్స్ అయింది లాస్ట్కి. తర్వాత ఇమాన్యుల్ అందరూ అనుకొని చెప్పేది అయితే తనుజ సాయి నేము ఎందుకు చెప్పొద్ది. ఇప్పుడు అందరూ అనుకొని మీరు కావాలని డిమాండ్ లేపేస్తారు అన్నట్టుకుంటే అందరూ అనుకొని చెప్పేది పని అయితే ఈవిడెందుకు సాయి పేరు చెప్పదు తనుజ అనే పాయింట్ తీసుకొచ్చింది. కానీ అప్పుడు తనుజ గారు ఏదో చెవులో మాట్లాడారండి ఇమాన్యుల్తో పాయింట్ పేరు చెప్పేటప్పుడు. వీళ్ళు అనుకోని ఉండొచ్చు, ప్లాన్ చేసుకొని ఉండొచ్చు, మనకి బిగ్ బాస్ వినిపించకపోతే అది ఎప్పుడు తెలియదు. నేనైతే అనుకోని ఉన్నారు అనేది అనుకుంటున్నా, ఎందుకంటే డెమాన్ పవన్ తీయాలనుకున్నాను కదా, మరి అందరూ చెప్తే వర్కౌట్ కాదనేసి నేను సాయి చెప్తాను నువ్వు డెమాన్ పవన్ చెప్పేసి అని ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మనకు చూపిలా, అది అనిపించింది కూడా ఓవర్ ఏం కాదు, కానీ అది అప్రిషియేషన్ వచ్చే స్ట్రాటజీ కదా నా పాయింట్ అది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ నిఖిల్ని చంపేస్తామని చెప్పిన తర్వాత నిఖిల్ని చంపేసిన విషయం సుమన్ శెట్టి దివ్య గారు సుమన్ శెట్టి చెప్తారు. నేను కళ్యాణ్కి చెప్పేశాను నేనే రెబల్ అని, నీవైతే తెలియదులే ఎందుకు చెప్పింది, ఎక్కడ చెప్పింది, ఎలా చెప్పింది అనేది చూపిపోయా బిగ్ బాస్. ఎందుకు చూపించలేదు, ఏం చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. అది ఎక్స్ట్రా కట్స్లో వస్తే అది ఎపిసోడ్ చూసిన తర్వాత ఎక్స్ట్రా కట్స్ చూసిన తర్వాత చెప్తా. కానీ ఇక్కడ నాకు అర్థమైన దాంట్లో కళ్యాణ్కి అక్కడ రెబల్ ఎవరు అని చెప్పేదానికంటే ముందే తెలిసినా కూడా కళ్యాణ్ నాకు ఎక్కడ నచ్చాడంటే తెలిసినా కూడా అతను ఖచ్చితంగా కోపమే వచ్చి ఉండొచ్చు, కోపమే వస్తుంది కూడా. స్టిల్ ఆ కోపం చూపించకుండా ఆ టీం దెబ్బ పడకూడదు, టీంకి ఏదో ఇది జరగకూడదు, టీమ్గా ఉండాలి అనుకొని టీం కోసమే చేశారులే, వీళ్ళ మీద అనుమానం రాకుండా ఉండడం కోసం నాకు బొక్క పెట్టారులే అని పాజిటివ్గా తీసుకొని అక్కడ ఎత్తకుండా సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ దివ్యతో బాగా మాట్లాడుతున్నాడు చూసారా. అది శనివారం నాకు సార్తో ఏం మాట్లాడతాడో మనసులో ఏముందని మనకు తెలియదు, కానీ నాకు అనిపించింది తను రచ్చ చేయలేదు. అది టీం ప్లేయర్గా అనిపించింది. టీం విషయంలో మనం రచ్చ చేయకూడదు అనేసి రచ్చ చేయకుండా ఉన్న విధానం నాకు భలే అనిపించింది. కానీ కనీసం శనివారం కానీ సోమవారం కానీ ప్రజెంట్ ఎత్తకపోయినా తర్వాత ఫైట్ చేసి గట్టిగా వాదిస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ తను ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇది రివీల్ అయితే టీంకే ఇబ్బంది. వీళ్ళిద్దరు టీమ్మేట్స్, వీళ్ళిద్దరిని కనుక్కుంటే వీళ్ళిద్దరికి అవుట్ ఆఫ్ టాస్క్లు అయిపోతారు. అతను వెళ్ళిపోయాడు, ఎలాగో అయిపోయింది అనే ఉద్దేశంతో దీన్ని లైట్ తీసుకున్నాడు, ఎక్కడ డిస్కస్ చేయట్లేదు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది. నాకు బాగా అనిపించింది కళ్యాణ్. తర్వాత ఏమనిపిస్తుందో తెలియదు, ఈ పర్టికులర్ ఎపిసోడ్ అయితే బాగా అనిపిస్తుంది. అసలు కంటెంట్ లేదు, ఈ పర్టికులర్ ఎపిసోడ్ బాగా అనిపించింది. టీంకి ఇబ్బంది పడకుండా టీం ప్లేయర్గా
టీం గురించి ఆలోచించే చెప్పకుండా బయట రియాక్ట్ అవ్వకుండా గట్టిగా మాట్లాడకుండా ఉన్నాడు. కళ్యాణ్కి చెప్పినా కూడా దివ్య. తర్వాత సరికి ఇమానుయల్ కాల్ వచ్చింది. బిగ్ బాస్ సంజన అనిపిస్తుంది, ఎవరు రెబల్ అంటే సంజన అనిపిస్తుంది అంటే దానికి రీజనింగ్ ఏదో చెప్తే ఇంత ఆలోచిస్తున్నారు అందుకని మీ జుట్టు చూస్తే అర్థమైపోతుంది మీరు ఎంత ఆలోచిస్తున్నారు అంటే ఆలోచించి హేరే ఊడిపోయింది అన్నట్టు చెప్తున్నాడు బిగ్ బాస్. భరణి కళ్యాణ్ని చూసి ఒకసారి భరణి కళ్యాణ్ సైడ్ చూసి మళ్ళీ ఇటు తిరిగి మాట్లాడు ఊరికే అటు ఇటు కన్ఫ్యూజ్ చేయడానికి. తర్వాత సరికి నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి టచ్ స్మెల్ చేసి చెప్పాలి అనే టాస్క్ వచ్చిందండి. ఈ టాస్క్ గురించి ఒక 2 minutes చెప్పి సరిపిస్తాం. ఈ టాస్క్ వస్తే ఈ టాస్క్లో సంచాలకుగా సంజన గారు ఇక్కడ కొంతమంది తనుజ గారికి ఫేవరెటిజం మనం తనుజ గారికి ఇది చేశారన్నట్టుగా సోషల్ మీడియాలో చూసా. అరే నాయన తనుజ గారికి ఏం చేయడానికి ఏం లేదు. అక్కడ ఐటమ్స్ వచ్చేసరికి బిగ్ బాస్ చెప్తాడు. ఆ బిగ్ బాస్ పెట్టిన తర్వాత ఏ రౌండ్లో ఎవరిని పిలవాలి అనేది సంజన గారి ఇష్టం. సో సంజన గారి చేతిలో ఉంది కానీ బిగ్ బాస్ టీం చేతిలో కానీ బిగ్ బాస్ చేతిలో కానీ లేదు. సంజన గారి ఇష్టం. సంజన గారు కొంచెం ఫేవరెటిజం చేశారన్నట్టుగా అనిపిస్తుంది. టఫ్ ఇది భలే టఫ్ అనుకున్నప్పుడు మాత్రం దివ్యాన్ని పిలిచింది. అది క్లియర్గా మీరు గమనించుంటారు. ఆవిడే అంటారు టఫ్ అని దివ్యాన్ని పిలవగానే అనుకున్నా అని. అండ్ తనుజ గారికి పెద్దగా హింట్లు ఏమి ఇవ్వలేదు కానీ ఆ రోప్ పట్టుకునేది కూడా పెద్దగా హెల్ప్ చేయలేదు. అక్కడ జస్ట్ ఆ ప్లేట్లు పెట్టినప్పుడు ఇంకొకసారి చెప్పు అని 1-6 సార్లు అన్నారు తప్పించి కన్ఫర్మ్ చేయి ఇంకొకసారి కన్ఫర్మ్ చేయన్నారు కానీ మిగతాదంతా కూడా తనుజ గారు చూసారు. తనుజ గారు చెప్పారు. ఆవిడకి 4 రైట్ చెప్పింది 5లో. తర్వాత దివ్య గారు 3 రైట్ చెప్పారు 5లో. ఆ తర్వాత రీతు చౌదరికి మాత్రం స్క్రబ్బర్ విషయంలో సపోర్ట్ చేసింది విచ్ ఇస్ వెరీ అన్ఫేర్ అన్నట్టుగా నాకు అనిపించింది. అది రాంగ్. అది క్లియర్గా రాంగ్. సంజన గారు ఖచ్చితంగా ఈ వీక్లో భయంకరంగా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు. ఆటకు ఎవరు తీసుకోకపోయినా సింపతి డ్రామా లేకుండా సూపర్ అనిపిస్తున్నారు. కానీ సంచాలకుగా ఆవిడ హెయిర్ కట్ దృష్టిలో పెట్టుకున్నట్టుంది. హెయిర్ కట్ సాక్రిఫైస్ చేసింది నేను దృష్టిలో పెట్టుకున్నట్టుంది. ఆ స్క్రబ్బర్కి ఆవిడే డైరెక్ట్గా నీ ఫేవరెట్ థింగ్ నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావని చెప్పింది. హెల్ప్ చేయడం తప్పు. రిజల్ట్ మారలేదు కానీ స్టిల్ తప్పు. నాకు నచ్చలేదు. అదొక్కటి నచ్చలేదు. మిగతాదంతా గుడ్. తనుజ గారు ఓవర్ యాక్టింగ్ చేశారు. రీతు చౌదరి ఓవర్ యాక్టింగ్ చేశారు అని చాలామంది అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఫన్ టాస్క్. అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేసి ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేయడం తప్పే కాదు. కానీ ఆ ఓవర్ యాక్షన్ కూడా భయం లేకుండా ఉండదు మామ. మీకు తెలియట్లా భయంకరమైన చీకటి ఉంటుంది మా టాస్క్లో. మా సీజన్లో ఉంది కదా ఫుల్ నల్లగా ఉంటుంది. మన కెమెరాలో చూసి అలా కనపడదు అనుకోవద్దు. అది నైట్ విజన్ కెమెరా ఫుల్ నల్లగా ఉంటుంది. ఎవరు కనపడరు. ఒక్కటి కూడా ఏం కనపడదు. అన్ని బ్లాక్గా కనపడుతుంది. అలాంటి టైంలో తెలియకుండా వాళ్ళు చేతులు టచ్ చేస్తే కాళ్ళు టచ్ చేస్తే ఏదంటే ముక్కలు ఇసిరేస్తూ ఉంటారు. అండ్ సౌండ్స్ పెడతారు. ఆ సౌండ్స్ మనకు వినిపించట్లా. మానిటైజేషన్ అది ప్రాబ్లం వస్తుంది అని టెక్నికల్గా. ఆ సౌండ్స్ అనేది దెయ్యాల సౌండ్లు అవన్నీ వేస్తూ ఉంటారు బిగ్ బాస్. కాబట్టి ఖచ్చితంగా భయం ఉంటుంది. అయితే ఒక 10-20% డోస్ అయితే పెంచుతారు. ఇక్కడ తనుజ ఒక 10-20% డోస్ పెంచింది. అది చేయకపోతే వర్కౌట్ కదా, కామెడీ రాదు. రీతు చౌదరి ఒక 50-60% ఓవర్ యాక్షన్ యాడ్ చేసింది స్పైసు. బట్ రీతు చౌదరి ఎంటర్టైన్ చేసింది. తెలియకుండానే ఆ ఎంటర్టైన్మెంట్ బాగుంది. అన్న ఇదేంటో చెప్పన్నా ప్లీజ్ అన్న అనేసి అనడం, వాళ్ళని అన్న అనడం ఇది బాగా అనిపించింది. కొంచెం ఫన్నీగా అనిపించింది. అరిచేసి అక్కడేమో లోపలేమో ఒక సెకండ్ భయపడిన అనేసి పుల్ అని చెప్పేసి వచ్చింది. లోపలికి వస్తే అరిచింది, బయటకు వచ్చేసరికి మళ్ళీ నవ్వుకుంటూ వచ్చింది. ఏదో అన్ని రకాల యాంగిల్స్ చూపింది. స్టిల్ ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ తనుజ గారు కూడా అరవడం భయపడడం ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. కానీ దివ్య గారు ఏం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ టాస్క్ అది కొంచెం ఓవర్ చేస్తారు. ఆటోమేటిక్ 10-20% యాడ్ చేస్తారు. తప్పేం లేదు. ఇక్కడ ఓవరాల్గా తనుజ గారు గెలిచారు. తనుజ గారు 4 పాయింట్స్తో గెలిచారు. మిగతా వాళ్ళు 3 పాయింట్లో గెలిచారు. సంజన గారు సంచాలకుగా ఉన్నారు. సో ఆవిడకి ఒక సేఫ్టీ అయ్యే కార్డు ఇచ్చారు. దాన్ని తనుజ గారు తీసుకుంటారు. ఇప్పుడు చూపించలేదు కానీ రేపు చూపిస్తారు. ఇది జరిగింది. ఓవరాల్గా తనుజ గారు ఈరోజు పర్టికులర్ టాస్క్లో బాగా ఆడారు. సెన్స్ చేశారు అండ్ భయపడ్డారు. ఎన్ని చేసినా కూడా అలా చేసి వచ్చారు. ఓకే 4 పాయింట్లతో ఆవిడ ఆవిడే గెలిపించేస్తారు. గుడ్. రీతు చౌదరి కూడా బాగా ఆడింది. రీతు చౌదరి కూడా మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడింది. అన్న ఒక స్లిప్ దొరికింది. ఈ స్లిప్ చూడండి. దివ్య గారి స్లిప్ కింద పడిందా ఎట్టబడిందో ఏం జరిగిందో వడికి తెలియదు. ఆ స్లిప్ సీక్రెట్ టాస్క్ స్లిప్. దాని మీద సీక్రెట్ టాస్క్ రాసింది. మనోడు గౌరవ్ చూసి ఇమాన్యుయల్ ఏదో ఉంది అని లోపలికి వెళ్ళి చదివితే సీక్రెట్ టాస్క్ ఆ పాల ప్యాకెట్లు ఎలా దాచిపెట్టాలి ఏంటి అనేది రాసింది. అది చదువుకునేటప్పుడు నిఖిల్ వస్తున్నసరికి పరిగెత్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి రీతు వస్తుంది. రీతు చూసేసి వచ్చి నువ్వే కదా చెప్పు. వాళ్ళకి ఈ రీతు మీద డౌట్ వచ్చేసింది. చెప్పంటే ప్లీజ్ రా అది నాకు ఇప్పుడు స్లిప్ అవసరం ఎలాగో కనుక్కున్నారు కానీ భలే యాక్టింగ్ చేసింది. నిజంగానే ఆవిడే అన్నట్టుగా యాక్టింగ్ చేసి ఆ స్లిప్ అవసరం అంటే మమ్మల్ని తీయొద్దంటే తిను కానీ ఆ స్లిప్ అవసరం అంటే లేదు మా దగ్గరే పెట్టుకుంటాం అంటే ఫుల్ బీభత్సంగా నవ్వుద్ది. ఏంట్రా వీళ్ళు ఇతను నవ్వుతున్నారని బీభత్సంగా నవ్విన తర్వాత నిజంగా కాదా అనేసి ఎంత కాదా అన్న తర్వాత కాదు అనగానే అయిపోయింది. ఆ తర్వాత ఇది అయిపోయింది. మా దేయాల టాస్క్లో ఒక పాయింట్ నాకు భలే నచ్చింది. ఏంటి ఇదేదో ఇంత కాస్ట్లీ ఐటమ్స్ చెప్పారు, దీని పేర్లు నాకు తెలియదే. ఇంత కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఏంది బిగ్ బాస్, ఇది కాస్ట్లీ ఐటమ్స్ బిగ్ బాస్ తెలీదు అనేసి ఇది మిర్చి పరిచినా అంటది. సూపర్ అనిపించింది. అది పరిస్థితి. ఇది మామ ఈరోజు ఎపిసోడ్. మీకు తెలుసు
ఎపిసోడ్లో ఏమీ లేదు, ఒక రకమైన పాయింట్స్ చెప్పడానికి ఉంది, అంతమించి ఏమీ లేదని. మీకు ఈ వీడియో నచ్చితే, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, మీ ఒపీనియన్స్ నా ఒపీనియన్స్ మ్యాచ్ అయినాయా? మ్యాచ్ అయ్యి ఉండాలి. గౌరవ్ విషయంలో నాకేం తప్పులే అనిపిస్తుంది. గౌరవ్ యాక్టివ్గా ఎంతూజియాజంతో ఉన్నాడు, తన పాయింట్లు తను పెడుతున్నాడు, గట్టిగా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. చూడాలి. తెలుగు రాదు అనేసి చులకనగా చూస్తున్నారు అక్కడ లోపల వాళ్ళు. ఎక్కువసేపు అతనితో మాట్లాడకుండా, కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయకుండా, ఇతనితో ఏం మాట్లాడతాను అన్న ఫీలింగ్తో ఉండి కొంచెం గర్వం, యాటిట్యూడ్ గట్టిగా చూపిస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. తప్పు ఎవరు చేసినా తప్పే. మనవాడ పగవాడ ఎన్ని కాదు, అక్కడ అందరూ కంటెస్టెంట్సే. వచ్చిన తర్వాత అందరికీ ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోవాలి. కానీ ఫుడ్ తిన్నాడికే లేదని అంత పెద్ద పెద్ద డైలాగులు నేను చూస్తే డెమాన్ పవన్ రీతు తింటున్నప్పుడు అనాల్సింది ఏంటి, పనిష్మెంట్ ఇచ్చారు తినకుండా ఉండాలని, దీన్ని కూడా కంటెంట్ కానేసి ఒక్కొక్క పదం యూజ్ చేస్తున్నా. ఆ ఒక్క పదం వల్లే దివ్య గారికి నెగిటివ్ అవుతుంది. ఎంత బాగా ఆడినా కూడా ఇట్స్ వెరీ బ్యాడ్. చూడాలి ఎలా ఉంటుంది, ఫర్దర్గా ఏం చేస్తారు అనేది చూడాలి. అండ్ కళ్యాణ్ రేపు అన్సీన్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఎలా రియాక్ట్ అయ్యాడా, దివ్య తీసుకున్న దాన్ని దివ్య అలా అవుట్ చేశానని చెప్పిందా లేదా, ఇంకేమన్నా చెప్తుందా, దాన్ని ఎలా తీసుకుంటాడనేది నాకు అర్థం కాలేదు. అది రేపు చూద్దాం. కానీ ఈ రోజుకి అర్థమైంది ఏంటంటే వాస్తవానికి ముందే చెప్పింది. స్టిల్ అది ఎక్కడ రివీల్ చేయకుండా టీంకి కట్టుబడ్డ విధానం మాత్రం నాకు బాగా అనిపించింది. గుడ్. సబ్స్క్రైబ్ చేయండి మామ, 9 lakhs చేసేద్దాం.